to discuss some points, some chapters from the book The Subconscious Mind and the Chalice, which was written by Malcolm Seradarian. సో ఈ బుక్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సనాత మేడం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో తెలుగులో అంతర్లీన చైతన్యం అని పేరు పెట్టడం జరిగింది. సో అంతర్లీన చైతన్యం, ద సబ్ కాన్షియస్ మైండ్. సో ఫస్ట్ విల్ రీడ్ ఇండెక్స్, విషయ సూచిక. సో ఇది తెలుగు బుక్. సో దీంట్లో నుంచే ఈరోజు నేను చదవబోతున్నా. సుప్త చేతన మానసం. సుప్త చేతన మానసం కూడబెట్టడం. 3 స్థాయిల సుప్త చేతనం, సుప్త చేతన మరియు చైతన్యాలు, సుప్త చేతన మానసంలోని విషయాలు, సుప్త చేతన మరియు సమ్మోహన స్థితులు, సుప్త చేతన మానసం మంచి విషయాలు, సుప్త చేతన మానసం కలలు, అలవాట్లు సుప్త చేతన మానసం, కాంతి సమాచార నిరోధం, సుప్త చేతన మరియు ముద్రలు, సుప్త చేతనాంశాలు పైకి రావటం, ఉద్వేగాలు సుప్త చేతన మానసం, సుప్త చేతన మానసపు విడుదల, స్వీయ శిక్ష, ప్రకటనలు, సూచనలు, క్షమ మరియు సుప్త చేతన మానసం, పరిశీలన, నిర్ణయాలు సుప్త చేతనాంశాలు, స్థిర మానసం, అపరాధ భావనలు సుప్త చేతన మానసం, స్వరము సుప్త చేతనం, జపం సుప్త చేతన మానసం, ప్రార్థన సుప్త చేతనం, లైంగికత సుప్త చేతనం, సుప్త చేతన మానసం పెళ్ళుపుకటం, భయం సుప్త చేతన మానసం, సుప్త చేతనం గత జన్మలు, అచేతనత్వం అత్యున్నత చేతనత్వం, సుప్త చేతన నిరోధాలు, దేశాలు సుప్త చేతన మానసం, ఫైనల్ గా అభివృద్ధి చెందిన సాధన. సో అంతర్లీన చైతన్యం, ద సబ్ కాన్షియస్ మైండ్. సో ఫస్ట్ చాప్టర్ మేము వెళ్దాం. ఫస్ట్ చాప్టర్లకి. అంతర్లీన చైతన్యాన్ని వాడుక భాషలో సుప్త చేతనం అని అంటారు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ కాల్డ్ యాజ్ సుప్త చేతన మానసం. సుప్త చేతన మానసం అనే పదాన్ని మానవ జీవితాన్ని మార్పు చెందించగల ఒక గొప్ప శక్తిగాను, లేదా మనుష్యుల కోరికలను తీర్చేదిగాను అనేక మంది మనోవైజ్ఞానిక వేత్తలు, తత్సంబంధిత నిపుణులు ఉపయోగించేవారు. అయితే కాలరహిత వివేకం అంటే ఏజ్లెస్ విజ్డమ్, సుప్త చేతన మానసాన్ని మనం అచేతన స్థితిలో ఉన్నప్పుడు ఆలోచించే, ఊహించే, కలలుగానే వినే, ఆఘ్రాణించే, అనుభూతి చెందే వాటన్నింటినీ నమోదు చేసే ఒక ప్రత్యేక సామర్థ్యంగా పరిగణిస్తుంది. కలశం అంటే చలైస్, యువర్ హయ్యర్ మైండ్ అనేది ఒక సుప్త చేతన మానసానికి పూర్తిగా వ్యతిరేకమైనది. స్పష్టమైన చైతన్య క్షణాలలో సౌందర్యం అంటే బ్యూటీ, మంచితనం, గుడ్నెస్, చిత్తశుద్ధి, ఉల్లాసం, కృతజ్ఞత, పవిత్రత, స్వేచ్ఛ వంటి లక్షణాలతో కూడిన అనుభూతులను మాత్రమే కలశం కూడగడుతుంది. సో కలశం అంటే చెలైస్. సో చెలైస్ లో ఏమేమి స్టోర్ అవుతాయి అనేవి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమేమి స్టోర్ అవుతాయి అనేది అంతకు ముందు మనం తెలుసుకున్నాం. కొన్ని శక్తులు, సుగుణాలు అంటే వర్చుస్, గొప్ప అభిప్రాయాలు, సౌందర్యం, వివేకాలు కూడబెట్టబడి నిక్షిప్తం చేయబడిన ప్రదేశంగా కొంతమంది సుప్త చేతన మానసాన్ని భావిస్తారు. కానీ కాలరహిత వివేకం, ఏజ్లెస్ విజ్డమ్ ఈజ్ కాల్డ్ యాజ్ కాలరహిత వివేకం ఇన్ తెలుగు ప్రకారం అది కలశమే తప్ప సుప్త చేతన మానసం కాదు. కలశంలో నాయకత్వం అంటే లీడర్షిప్, త్యాగపూర్వక సేవ సాక్రిఫైషల్ సర్వీస్, ప్రేమ లవ్, వివేక మూలాలు ఉంటాయి. కలశం అనేది మానవ జీవితాన్ని కానీ లేదా మానవాళి అంతటినీ కానీ మార్పు చెందించగల శక్తులన్నిటికీ మూలం. సో ఒక హ్యూమన్ బీయింగ్ కి కానీ టోటల్ హ్యూమానిటీని
ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఒక కేంద్రంగా చెలైస్ అనేది పనిచేస్తుంది. ఒక చెలైస్ లో సుప్త చేతన మానసాన్ని నిరోధాలు, బాధ, ఇబ్బందులు, భయోల్లాసాల కలగలుపు, ఆనందోల్లాసాల సమ్మిళిత నిక్షేపంగా కాళాతీత వివేకం పరిగణిస్తుంది. సో మన లోవర్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. నిరోధాలు అంటే బ్రేకింగ్ సిస్టమ్ అనొచ్చు, లేదా అబ్స్ట్రక్షన్స్ అనొచ్చు. బాధ, పెయిన్, ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్, భయోల్లాసాలు, ఫియర్స్, ఇవన్నిటి యొక్క కలగలుపు అంటే అన్నిటి యొక్క మిక్సింగ్, ఇవన్నీ కలిసి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయని చెప్తున్నారు. చేతన మానసం లేదా స్థిర మానసం మనోతలంలోని 4వ ఉపరితలాన్ని సూచిస్తుంది. మీకు అందరికీ మైండ్ డయాగ్రామ్ గుర్తే ఉంటుంటది. శ్రీనివాస్ సార్ చాలా క్లాసులలో ఇప్పటి వరకు వేసి ఉంటాడు మైండ్. సో 7 layers ఆఫ్ మైండ్. సో ఇప్పుడు అది చూపిస్తా, ఒకవేళ గుర్తు లేకపోతే చూడండి. ఇది డయాగ్రామ్ 7 layers ఆఫ్ మైండ్. సో దీంట్లో పైనుంచి కిందికి వస్తే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్, ఫిఫ్త్, మొత్తం 7 layers ఉంటాయి. సో 1, 2, 3 ఈజ్ కాల్డ్ యాజ్ హయ్యర్ మైండ్. 1, 2, 3 ని హయ్యర్ మైండ్ అని పిలుస్తారు. దాన్ని అక్కడ సెకండ్, థర్డ్ మధ్యలో చెలైస్ ఉంటుంది, హయ్యర్ మైండ్. 5, 6, 7 ఈ లోవర్, ఈ కింద ఉన్నటువంటి దిగువ భాగాన్ని సుప్త చేతన మానసంగా వర్ణించడం జరిగింది ఈ పుస్తకంలో. సో 5, 6, 7 is called as your lower mind or your subconscious mind. And next one, మనం చైతన్యం చేరగలిగిన స్థాయికి ఆవల ఉండే స్థితులను అచేతనంగా భావిస్తారు. అంటే మన చైతన్యం చేరగలిగిన స్థాయికి ఆవల అంటే బియాండ్ దట్, లోవర్ మైండ్, కాన్షియస్ మైండ్, హయ్యర్ మైండ్, దానికి ఆవల ఉండే దాన్ని అచేతనంగా భావిస్తారు, అంటే అన్కాన్షియస్. టార్కమ్ సెరాడరన్ గారు ఇక్కడ డెఫినేషన్ చాలా బ్యూటిఫుల్ గా రాయడం జరిగింది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఒక క్లియర్ పిక్చర్, కాన్షియస్ మైండ్, మళ్ళీ హయ్యర్ మైండ్. హయ్యర్ మైండ్ కి పైన ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఉన్నాయో వాటిని అన్కాన్షియస్ థింగ్స్ గా, అన్కాన్షియస్ సబ్జెక్ట్ గా ఈయన డిఫైన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఆధ్యాత్మిక త్రిమూర్తిత్వం అంటే స్పిరిచువల్ ట్రయాడ్, పరమాణు మొనాడ్, మరియు దివ్య తలాలో అంటే డివైన్ బాడీ, డివైన్ ప్లేన్. చైతన్య స్థితులు లేదా ఎరుక స్థాయిలు మనం చేరగలిగినవి కావు. ఈ స్థితులు గ్రహ మరియు సౌర చైతన్యాల మరింత ఉన్నతమైన స్థితులు, సోలార్ మరియు ప్లానటరీ లెవెల్ కాన్షియస్నెస్ అని చెప్తున్నారు ఇక్కడ. సో వాటిని అన్కాన్షియస్ గా పరిగణిస్తున్నారు టార్కమ్, అంటే అచేతనంగా భావిస్తున్నారు. ఇక్కడ మనము ఆధ్యాత్మిక త్రిమూర్తత్వం చేరినప్పుడు, అంటే స్పిరిచువల్, ఎప్పుడైతే మనం స్పిరిచువల్ ట్రయాడ్కి రీచ్ అవుతామో, అంతరావబోధ అంటే మన ఇంట్యూషన్, అంతరావబోధ మీన్స్ ఇంట్యూషన్, ఆత్మ ఎరుకలు మన ఎరుకలోని భాగంగా మారిపోతాయి. మనం ఉన్నత అంతఃకరణాన్ని అంటే హయ్యర్ అంతఃకరణాన్ని ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటున్నామో, పరమాణు మరియు దివ్యతలాలు మన ఎరుకలో భాగంగా మారుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వన్, ఈ గ్రంథంలో ఉపయోగించబడుతున్న అచేతనత్వం అంటే అన్కాన్షియస్ అనే పదం అధిచేతనత్వానికి పర్యాయ పదం కాదు. మనోతలంలోని 1, 2, 3 స్థాయిలను అధిచేతనత్వంగా సూచిస్తారు. మైండ్ లో ఉన్నటువంటి మనోతలం మీన్స్ అవర్ హ్యూమన్ మైండ్, దాంట్లో ఉన్నటువంటి 1, 2, 3 ఏదైతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హయ్యర్ మైండ్. మీకు ఆ 3 స్థాయిలలో ఎరుక లేనట్లయితే అవి మీ చైతన్యంలోని అచేతనత్వంలోని భాగాలే. అంతేకాక మనోతలానికి ఆవల ఉన్న తలాల్లో జరుగుతున్న వాటి పట్ల మీకు ఎరుక ఉన్నట్లయితే అదంతా అధిచేతనత్వమే. ఒకప్పుడు మానవ చైతన్యం 7, 6, 5 మనోస్థాయిలలో మాత్రమే పనిచేసే కాలం ఉండేది. అంటే మానవ చైతన్యం అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ఒకప్పుడు 5, 6, 7 అంటే లోవర్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఉండేది అని చెప్తున్నారు ఇక్కడ. కేవలం చైతన్య రహిత క్షణాల్లో మాత్రమే
మన సుప్త చేతన మానసం పనిచేసి సంఘటనలను నమోదు చేసి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చైతన్య రహిత క్షణాల్లో మనం భావించి ఊహించి మనని మనం గుర్తించుకునే ఆలోచన రూపాలన్నీ సుప్త చేతన మానసంలోకి చేరి కాలానుగుణంగా జన్మ పరంపరలో అక్కడ కూడగట్టుకుంటాయి. అంటే మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ గా ఉంటామో, డైలీ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తినేటప్పుడు ఒక డిస్కషన్ అవుతుంటది, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏదైనా డిస్కషన్ అవుతుంది, ఆ డిస్కషన్ అంతా మన సబ్ కాన్షియస్ లోకి స్టోర్ అవుతా ఉంటది. అట్లా చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ లో అట్లా అట్లా ఇప్పటి వరకు వచ్చాం కదా. సో ఈ లైఫ్ లో మనం ఎప్పుడెప్పుడైతే సబ్ కాన్షియస్ లో ఉంటామో ఆ టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ లకి, అంటే అచేతనత్వంగా అంత కాన్షియస్ గా లేనప్పుడు ఆ డేటా అంతా స్టోర్ అయిపోతా ఉంటది మన అన్కాన్షియస్, మన సబ్ కాన్షియస్ మైండ్ లో. సో అది ఒక ప్యాటర్న్ లాగా తయారైతుంటది కొన్ని సంవత్సరాల తర్వాత. ఇది కొన్ని ఒక ప్యాటర్న్స్ లాగా తయారై మెల్లగా 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 అది ఒక అలవాటుగా, ఒక హ్యాబిట్, ఒక అలవాటు రూపం దాలుస్తుంది అన్నమాట. అది విన్నదో కావచ్చు, టీవీలో చూసినటువంటి ఏవైనా అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా ఎక్కడైనా విన్నవి డిస్కషన్స్ కావచ్చు, ఎక్కడైనా చదివినవి. సో అదంతా మన సబ్ కాన్షియస్ లో స్టోర్ అయి ఉంటది అని చెప్తున్నారు టార్కమ్ గారు. మనుషులు తాము ప్రతి క్షణంలో ఎరుకలో ఉన్నామని భావిస్తారు, కానీ అది నిజం కాదు. చాలా వరకు ప్రజలు 80 నుంచి 90% అచేతనంగానే ఉంటారు. అంటే చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, మనం ఎప్పుడు 24 గంటలు అవేర్నెస్ లోనే ఉంటామని అనుకుంటూ ఉంటాం. బట్ బేసిక్ గా ద ఫ్యాక్ట్, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఏంటంటే 80 నుంచి 90%, 80 నుంచి 90% వరకు మనం ఎప్పుడు ఎరుకతో ఉన్నాం, సబ్ కాన్షియస్ గానే బిహేవ్ చేస్తున్నాం. అవే ప్యాటర్న్స్, వాడు వాడితో మాట్లాడి వాడు కనిపించేసరికి మళ్ళీ సేమ్ వా మా ఫ్రెండ్ కానీ ఎవరు కానీ ఆ సిచ్యువేషన్ సంబంధించినటువంటి మెమరీస్ ఏవైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయో ఆ వ్యక్తి మళ్ళీ మన ముందుకు వచ్చేసరికి ఆ ప్యాటర్న్స్ అన్ని బయటకు వస్తాయి అనమాట. సో ఆ ప్యాటర్న్సే మనల్ని నడిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. సుప్త చేతన మానసానికి మానవ ఆలోచన విధానం, పరిస్థితులు, చర్యలపై అదుపు పెరుగుతూ ఉంటుంది. ప్రపంచ పరిస్థితులు సుప్త చేతన మానసపు శక్తి పెరిగే స్థితిలో ఉన్నాయి. అది ఆ విధంగా కొనసాగితే భవిష్యత్తు దశాబ్దాలలో మనుషులు పూర్తిగా రోబోలు లేదా యంత్రాల వలె వ్యవహరిస్తారు అంటుంది. అయితే హ్యుమానిటీ సబ్ కాన్షియస్ మైండ్ డే బై డే, ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉందని చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అట్లానే ప్రతి ఒక్క ఇండివిజువల్, ఆ కలెక్టివ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటది, ఆ కలెక్టివ్ హ్యుమానిటీ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటది అనమాట. అది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉందంటున్నారు. సో అది అయినప్పుడు దాని వల్ల చాలా పరిణామాలు వస్తాయని చెప్తున్నారు. అట్లా అది ఎప్పుడైతే ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువగా అవుతుందో, అది ఇండివిజువల్ కావచ్చు లేదా కలెక్టివ్ కావచ్చు, అయినప్పుడు మనం ఎరుకతో కాకుండా, కాన్షియస్ గా కాకుండా మెకానికల్ గా, అంటే ఒక యంత్రం వల్లే, అంటే ఒక మెషిన్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. మన మాటలు ఒక మెషిన్ లాగా మెకానికల్ గా మాట్లాడటము, మన చేష్టలు, మన ఆలోచనలు, ప్రతి ఒక్కటి కూడా, మన భావాలు కూడా అన్ని కూడా యంత్రం వల్లే, అంటే మెకానికల్ గా ఒక మెషినరీ, ఒక మెషిన్ లాగానే తయారవుతాం అని చెప్తున్నారు. సాధారణంగా అచేతన క్షణం అనేది మీరు మరణించినప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఇబ్బంది పడినప్పుడు, మీరు విచారపడినప్పుడు, మీరు ఆందోళనకు గురి అయినప్పుడు, మీరు భయం, కోపం లేదా ద్వేషాల కొరల్లో చిక్కుకున్నప్పుడు, మీరు మీ అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, మీరు నింద వంచనలకు గురైనప్పుడు, మీరు అవమానం, ఓటమిలకు గురైనప్పుడు, మీ హక్కులు ఉల్లంఘించినప్పుడు లేదా లాక్కోబడినప్పుడు, ఇతరుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు, నేరం చేసినప్పుడు, హత్య చేసినప్పుడు, నిరాశకు గురైనప్పుడు, హిప్నటైజ్ చేయబడినప్పుడు, మీరు తీవ్రమైన ఉద్రేకాలకు గురైనప్పుడు లేదా ప్రతీకారాలతో నిండినప్పుడు, అతిశయంతో అంటే వ్యానిటీతో జీవించినప్పుడు, అసహ్యాన్ని భావించినప్పుడు, ఘోర దృశ్యాలను చూసినప్పుడు, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు లేదా అనస్థీషియాకు గురైనప్పుడు. సో ఇటువంటి టైంలలో ఈ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ చదివినటువంటి ఈ విషయాలు, ఈ పరిస్థితులలో, ఈ సమయాలలో మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం
చాలా వరకు డేటా నింపుతా ఉంటాం, ఎక్కువ శాతం అని చెప్తున్నారు. సో వి నీడ్ టు అబ్జర్వ్ అవర్ సెల్స్. సో మనం ఎవ్రీడే అంటే ఎంత డేటా మన సబ్ కాన్షియస్ లోకి డంప్ చేస్తున్నాం మెకానికల్ గా, అన్అవేర్ గా, ఎరుక లేకుండా ఎంత డేటాను అయితే లోపలికి ఇస్తున్నామో మనం మనల్ని మనం స్వీయ పరిశీలన అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటా ఉండాలి ఎవ్రీడే. ఈ విధంగా ఈ చిట్టాను ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, అటువంటి క్షణాలలో మన సుప్త చేతన మానసం సంఘటనలు నమోదు చేసి మన శారీరక మానసిక వ్యవస్థలను అదుపు చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ డేటా ఎక్కువగా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లకి మనం మొత్తం ప్రోగ్రామ్ చేస్తామో, డంప్ చేస్తామో, అదంతా ఒక గడ్డ కట్టుకుపోయి, ఒక మంచులాగా గడ్డ కట్టుకుపోయి అదే మనల్ని నడిపిస్తుంది. సో అది మనకి శారీరక మానసిక అంటే మెంటల్ ఇల్నెస్ కానీ, ఫిజికల్ గా ఇల్నెస్ కానీ, ఎమోషనల్ గా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, మన పర్సనాలిటీలో మన సిస్టంలో అవకతవకలను అస్తవ్యస్తతను తీసుకొని వస్తుంది. సుప్త చేతన మానసం మనం మెలకువగా ఉన్న స్థితిలోనే కాక నిద్రిస్తున్న స్థితిలో కూడా విషయాలను నమోదు చేస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇప్పుడు మెలకువగా ఉన్నప్పుడే కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో మనం నిద్రపోతున్నప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో మనం డేటా డంప్ చేస్తూ ఉంటాం, వేసుకుంటా ఉంటాం నిద్రలో ఉన్నప్పుడు. సో మనం నిద్రలో మన సుప్త చేతనంలోకి బోలెడంత చెత్తను పోగే చేయటమే కాక మన అస్పష్టమైన కలలు, భ్రమలలో చాలా చెత్తను విడుదల చేస్తుంటాము. కొన్నిసార్లు మన భౌతిక తలంలో ఉన్న ప్రతికూల పరిస్థితులనే మనం సూక్ష్మ తలంలో కూడా ఎదుర్కొంటాం. ఇటువంటి సందర్భాలలో సూక్ష్మ సంఘటనను మన సుప్త చేతన మానసంలో పోగు చేసుకుంటాం. సూక్ష్మ తలాలలో మనం ఎరుకలో లేనట్లయితే కొన్ని భయంకరమైన కలలు లేదా శత్రువులు లేదా చీకటి శక్తులు దాడులు మన సుప్త చేతన మానసంలోకి చేరుకుంటాయి. కొన్ని చీకటి శక్తులు మన సుప్త చేతన మానసంలోకి ప్రతికూల విషయాలను చొచ్చుకునేటట్లు చేస్తాయి. అంటే డార్క్ ఫోర్సెస్, చీకటి శక్తులు అంటే డార్క్ ఫోర్సెస్ అంటే బయట ఉన్న డార్క్ ఫోర్సెస్ కాదు, మన లోవర్ నేచర్, మన లోపల ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి, ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంస్కారాలు, ఎన్నో ప్యాటర్న్స్ తయారు చేసుకొని మన బిహేవియర్ ప్యాటర్న్స్ నుంచి అన్నిటి నుంచి తయారైనటువంటి ఆ డార్క్ ఫోర్సెస్, ఆ జెలసీ, హేటెడ్ కావచ్చు, రివెంజ్ కావచ్చు, మలైస్ కావచ్చు, యాంగర్, ఇవన్నీ ఈ డార్క్ ఏదైతే ఉన్నదో, ఈ డార్క్ ఫోర్సెస్ అంటే మళ్ళీ ఎక్స్టర్నల్ పీపుల్ కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ ద అవర్ లోవర్ నేచర్ కావచ్చు. ఏదైతే ఆబ్స్టకిల్ క్రియేట్ చేస్తుందో, ఏదైతే నీ కాన్షియస్నెస్ ని, నీ చైతన్యాన్ని ఎక్స్పాండ్ కానియకుండా అడ్డుపడుతుంటుందో అది ప్రతి డార్క్ ఫోర్సెస్ కింద లెక్క అన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో ప్రజలు నేరాలకు కారణాలకు లోతుగా పరిశోధిస్తే వారు సినిమాలకు, నేరాల పెరుగుదలకు మధ్య సన్నిహిత సంబంధాన్ని గమనించగలుగుతారు అంటున్నారు. సామాన్యుల మనసులలోకి, మెదళ్లలోకి ఈ హింస, నేరం, హత్య, విధ్వంసాలు ఎంత గాఢంగా చొప్పించబడతాయంటే వాటికి వ్యతిరేకంగా వారు మాట్లాడలేరు. నేరాలు, హింస పట్ల వ్యతిరేకత తగ్గిపోవడాన్ని మీరు గమనించండి. నేరాలు, హింస, విధ్వంసాల చిత్రాలు ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి అంటున్నారు. సో హింస, ఈ క్రైమ్ ఉన్నటువంటి మూవీస్ కానీ, ఈ లోవర్ నేచర్ కి, ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి, ఆకర్షిస్తున్నాయి అంటున్నారు. ఎందుకు ఆకర్షిస్తున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నారు? ఎక్కువ ఒక క్రైమ్ సినిమా తీసినప్పుడు ఎందుకు అంత అది ఎక్కువగా హిట్ అవ్వడం, ఎందుకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయంటే అంటే హ్యూమానిటీ యొక్క కాన్షియస్నెస్ అంటే మనుషులు అత్యధిక స్థాయిలో వాళ్ళ మనసులు అటువంటి చైతన్య స్థాయిలో ఉన్నారు కాబట్టి అటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపెట్టడం జరుగుతున్నది. సో దాన్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. సో అందుకే హింస, నేరాలు, ఆ క్రైమ్ రేట్ ఉన్నటువంటి మూవీస్ ఎక్కువగా, అటువంటి సీరియల్స్ ఎక్కువగా టెలికాస్ట్ చేయడంలో ఇంకా వాటికి వ్యూస్ రావడము జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ కలెక్టివ్ హ్యూమానిటీ లోపల అది ఇంకా ఉందన్నమాట, గడ్డ కట్టుకపోయి. మానవాళి యొక్క కలెక్టివ్ హ్యూమానిటీ, మానవాళి పరిపూర్ణమైనటువంటి ఏదైతే మానవాళి ఉంటుందో అట్లా ఇండివిజువల్ సబ్ కాన్షియస్ మైండ్ ఇంతకుముందు అన్నట్టే హ్యూమన్ మొత్తం మానవాళి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. దాంట్లో
ఆ క్రైమ్ అనేటువంటి ఒక డార్క్ ఒక ఎంటిటీ ఒక అంత గడ్డ కట్టుకపోయి ఉందన్నమాట. సో అదైతే ఎప్పుడు మెల్లగా 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 ఎవాపరేట్ అయిపోతుంటారో అప్పుడు క్రైమ్ సినిమాలు తీసినా ఎక్కువ రోజులు ఎవరు చూడరు, ఆడరు, ఫ్లాప్ అయిపోతుంది. అది ఎట్లా ఎవాపరేట్ అయిపోతుంది? ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రవృత్తిని, ఆ నేరాన్ని ఎప్పుడైతే బర్న్ చేసుకుంటాడో, అది క్లీన్ చేసుకుంటాడో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్యూరిఫై చేసుకుంటాడో, ఆ చిత్తంను ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటాడో, అప్పుడు ఆ కలెక్టివ్ హ్యుమానిటీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఆ నేర ప్రవృత్తి కానీ, ఆ హింసా ప్రవృత్తి కానీ మెల్లగా మెల్లగా వానిష్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ చాప్టర్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ చాప్టర్, సుప్త చేతన మానసం కూడగట్టడం, ద కలెక్షన్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సుప్త చేతన మానసం సరిపడిన స్థాయిలో సంఘటనలను కూడబెట్టినప్పుడు అది మన చేతన మానసాన్ని క్రమంగా నిరోధించి అదుపు చేసి మన జీవితంపై పట్టు సాధిస్తుంది. ఆ క్షణం నుంచి మీరు మీట నొక్కితే పనిచేసే మూర్ఖుల వలె జీవిస్తారు. రైట్. ఎప్పుడైతే ఈ విషయాలు సబ్ కాన్షియస్ లోపల ఎప్పుడైతే బాగా డంప్ అయి అవి విని 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 ప్రోగ్రామ్ అయిపోతుందో, ఎవరన్నా అంటే మనం ఒక మెషిన్ లాగా తయారైపోయి ఒక మన రిమోట్ బటన్స్ ఎవరన్నా బటన్ నొక్కినప్పుడు మనకు అంటే కోపపడము, ఆ విషయాలు ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ మెమరీస్ రేజ్ అయిపోయి మన బిహేవియర్ మారిపోవడము, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. కలెక్షన్ బాగా మైండ్ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లా కలెక్ట్ చేసి మన మైండ్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోతుందో అప్పుడు అట్లా బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. ఏ అనుబంధ సంఘటన అయినా మీ సుప్త చేతన మానసాన్ని చురుకుగా వివరించేటట్లు చేస్తాయి. ఒకవేళ మీ చేతనత్వంలో 10% మిగిలి ఉన్నప్పటికీ మీ సుప్త చేతనం దానిని కూడా నిరోధించి మీ జీవితంపై పట్టు సాధిస్తుంది. ఇది భయం కలిగించే విషయం అయినప్పటికీ సత్యం. మీట నొక్కగానే గుంపులు గుంపులుగా ప్రజలు గొర్రెలలాగా వ్యవహరించడం అనేది ఇందువలనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్, నేను ఒక పొలిటికల్ పార్టీ రిలేటెడ్ మ్యాన్ ఏదో అనుకోండి, ఒక లక్షల మంది, ఒక 1000 మంది వచ్చారు ఇప్పుడు సభకి. సో వాళ్ళందరి సబ్ కాన్షియస్ మైండ్ ని టేమ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. వాళ్ళందరూ సబ్ కాన్షియస్ గా ఏ విషయాలతోటి ప్రోగ్రామ్ అయి ఉన్నారు, ఏ విషయం చెప్తే వాళ్ళు నాకు ఓటేస్తారు, ఏ విషయం చెప్తే వాళ్ళు నా పట్ల ఆకర్షణ అవుతారు. సో ఆ బటన్ ని ఏందనేది తెలుసుకొని దాన్ని నొక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది బేసిక్ గా. సో రాజకీయ ఆసక్తులు ఉన్న వారికి బాగా తెలుసు, తమ స్వీయ ఆసక్తుల కోసం ప్రజా సమూహాలను ఉపయోగించుకోవడానికి ఏ విధమైన మీటలు నొక్కాలో కొందరు రాజకీయ నాయకులకు, రాజకీయ ఆసక్తులు ఉన్న వారికి బాగా తెలుసు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సుప్త చేతన మానసపు అదుపులో ఉన్నవారు ఆ విషయాన్ని గుర్తించలేక తాము సాధారణంగా చేతనత్వంతో ఆలోచిస్తూ ప్రపంచంలో జీవిస్తున్నారని భావించడం. ఇక్కడ దురదృష్టం ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నా అనుకుందాం. నేను సబ్ కాన్షియస్ లో ఇరుక్కపోయి ఉన్న సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ తోటే బతుకుతున్న రోజు, కానీ నాకు తెలియదు. అంటే నేను అనుకోను అన్నమాట, నేను సబ్ కాన్షియస్ లో ఉన్నాను, నేను కాన్షియస్ గానే బతుకుతున్నా, నేను 100% వెనకలనే ఉన్నా అని ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. సో అది ఎవరికి వాళ్ళు గుర్తించుకోవాలి, మనం సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నామా, కాన్షియస్ గా బతుకుతున్నామా, లేదా హయ్యర్ మైండ్ కి తగ్గట్టు బతుకుతున్నామా, వర్చ్యూస్ తోటి బతుకుతున్నామా, లేదా వైసెస్ తోటి బతుకుతున్నామా. డే బై డే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్, వీ హ్యావ్ టు డూ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో దెన్ ఓన్లీ వీ కెన్ నో మీరు సుప్త చేతన మానసపు అదుపులో ఉన్నారని గ్రహించి దానిని ఛేదించడం ఎలా. మనం సబ్ కాన్షియస్ మైండ్ అదుపులో, దాన్ని హ్యాండ్ ఓవర్ లో ఉన్నామని అబ్జర్వ్ చేసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మీ ప్రవర్తనను, మీ ఆలోచనలను, మీ మాటలను, మీ చర్యలను గమనించే విధానాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టు. ఫస్ట్ స్టెప్. సో మనం సబ్ కాన్షియస్ మైండ్ ఒక అదుపులో ఉన్న మా సబ్ కాన్షియస్ మైండ్ల నుంచి మనం యాక్ట్ చేస్తున్నామా అనేది ఫస్ట్ ఎట్లా గమనించుకోవాలంటే, ఫస్ట్ మన యాక్షన్స్ ని, మన థాట్స్ ని, మన వర్డ్స్ ని మనం గమనించుకోవాలి అంటుంది ఫస్ట్ స్టెప్. ఇది విజయవంతం కాకపోతే రెండవది ప్రయత్నించండి. మీరు నమ్మే ఎరుకగలిగిన ఒక వ్యక్తిని కనుగొని
అతనికి మిమ్మల్ని పరిశీలించి మీరు చేతనత్వం కోల్పోయి సుప్త చేతనపు అదుపులో పడిపోయిన క్షణాలను గుర్తించి మీకు చెప్పమనండి. మీరు సుప్త చేతన మానసపు అదుపులో ఉన్నారన్న విషయాన్ని గుర్తించగల గొప్ప ఆధ్యాత్మిక బోధకులు మీ కుటుంబ సభ్యులే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది టాక్టర్. మనం ఒక డే టైంలో ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే సబ్ కాన్షియస్ గా బిహేవ్ చేస్తున్నామో, ఎక్కడైతే ఎరుక లేకుండా ఉన్నామో, అది మనకంటే కూడా మన పక్కన వాళ్ళు ఈజీగా గమనించగలుగుతారు. మనం చాలా సార్లు ఎవ్రీడే మనల్ని మనం మస్తు మోసం చేసుకుంటా ఉంటాం అనమాట. నేను మస్తు ఎరుకలో ఉన్నా, నేను కరెక్ట్ గా జీవిస్తున్నా, నేను కరెక్ట్ ధ్యానం చేస్తున్నా, నేను రైట్ పాత్రలో పోతున్నా. ఎవరు ఏమన్నా కూడా మనల్ని మనం ఎప్పుడు మనం నిజం మన మన తప్పుల్ని మనం కప్పిపెచ్చుకొని ఎప్పుడు షో ఆఫ్ చేయడానికే చూస్తుంటాం రోజు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద బెస్ట్ పీపుల్. మన సబ్ కాన్షియస్ లో ఉన్నామా లేదా అని గుర్తు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉన్నప్పుడు మీకు నమ్మకం కలిగినట్టు ఒక వ్యక్తిని పట్టుకొని ఫ్యామిలీలో కానీ మీరు ఎప్పుడెప్పుడైతే సబ్ కాన్షియస్ గా బిహేవ్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్స్ చెప్తే మీరు డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటే, అరే ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు సబ్ కాన్షియస్ గా, ఇట్లా నువ్వు గతం గురించి మాట్లాడుతున్నావు అంటే సబ్ కాన్షియస్ లో ఉన్నట్టు, ఇంకా రిపీటెడ్ ప్యాటర్న్స్ మళ్ళీ మళ్ళీ నువ్వు చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు సబ్ కాన్షియస్ లో ఉన్నట్టు. సో ఇటువంటి విషయాలు మనకు మనం ఒక పట్టిక లాగా, ఒక టేబుల్ లాగా తయారు చేసుకొని డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనల్ని మనం గమనించుకుంటా ఉంటే, లేదా ఒక నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన అయినా సరే మనల్ని అబ్జర్వ్ చేసి ఇక్కడిక్కడ ఇట్లా బిహేవ్ చేస్తున్నాం అనే ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్తే మనం ఆ సబ్ కాన్షియస్ ఎఫెక్ట్ లో నుంచి, ఆ మెకానికల్నెస్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. దట్ ఈస్ సాధన. అదొక బెస్ట్ సాధన. అంటే కళ్ళు మూసుకొని కూర్చొని చేయడమే ధ్యానం సాధన అని కాకుండా, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మనం ప్రతి క్షణం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఏం మాట్లాడుతున్నాం, ఎటువంటి విషయాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండి మాట్లాడిస్తున్నది, అది మనం కీన్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకే అర్థమవుతుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో వీ నీడ్ టు అబ్జర్వ్ అవర్ సెల్ఫ్. ట్రస్ట్ఫుల్ గా, నమ్మకంగా మనల్ని మనం ఎక్కడ మోసం చేసుకోకుండా అబ్జర్వ్ చేసినప్పుడు డైలీ మనం చాలా తక్కువ టైంలో ఈ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నమాట. కానీ ఒక థింగ్ ఏంటంటే, ఎంత మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నా మనల్ని మనం మోసం చేసుకుంటూనే ఉంటాం ఎక్కువ శాతం. నేను కరెక్ట్ గానే ఉన్నా, నేను రైట్ గానే ఉన్నా, నేను సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ లేను అని మనల్ని మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే వేరే ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా మనం షో ఆఫ్ చేయడానికి, వాళ్ళకంటే మనం ఒక మెట్టు ఎక్కువ అని చూపించుకోవడానికి ఎక్కువ సార్లు, అంటే అది తెలియకుండా ప్యాటర్న్ అది. అంటే అది తప్పు కాదు, కాకపోతే మనసులో ఈ సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి అందరిని చూసి వచ్చినటువంటి ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ మాట్లాడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన సాధన ఎక్సర్సైజ్ ఏంటంటే, ఆ ప్యాటర్న్ మనం ఆ ప్యాటర్న్ ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాం, ఆ ప్యాటర్న్ ని మనం అంటే ఎవాపరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఆ ప్యాటర్న్ ని బర్న్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఆ ప్యాటర్న్ ని మన సిస్టమ్ లో నుంచి తీసేయడానికి మనం చేస్తున్నామా లేదా అనేది గమనించి, సో స్లోగా అబ్జర్వ్ చేస్తూ చేస్తూ పోతుంటే వన్ డే ఆ ప్యాటర్న్స్ అన్ని వానిష్ అయిపోతాయి మన సిస్టమ్ లోకి. సో అబ్జర్వేషన్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ ప్లేస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కీ రోల్ ఇన్ ద సాధన. సో అబ్జర్వేషన్ మనం 10 years మెడిటేషన్ చేసినామా, 20 years మెడిటేషన్ చేసినామా, ఒక లైఫ్ లాంగ్ మెడిటేషన్ చేసినామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనల్ని మనం గమనించుకుంటూ మన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నామా లేదా, మన లోపల మార్పులు వస్తున్నాయా లేదా, మన వైసెస్ మారి మన యాక్షన్స్ లోకి వర్చ్యూస్ వెళ్తున్నాయా లేదా మన యాక్షన్స్ లోకి అనేది ఇంపార్టెంట్. మనం ఎన్ని సంవత్సరాలు సాధన చేసాము, ఎన్ని పుస్తకాలు చదివినాము, ఎంత గురువుల దగ్గర తిరిగినాము అనేది ఇంపార్టెంట్ కాదు. సో వీ నీడ్ టు అబ్జర్వ్ అవర్ సెల్స్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ చాలా గ్రేట్ థింగ్ ఆల్సో. అన్నిటికంటే బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ సాధన అబ్జర్వేషన్. ద సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ వీ హ్యావ్ టు లెర్న్. సో నా నెక్స్ట్, మీరు ఏమిటి అన్నదాన్ని మీ చేతన మానసం దాచిపెట్టగలదు, కానీ మీ సుప్త చేతన దాన్ని వెల్లడిస్తుంది. సుప్త చేతన మానసపు వ్యక్తీకరణను చదవగలిగిన వ్యక్తులు మీరేమిటి అన్నది వెంటనే తెలుసుకోగలుగుతారు. సో ఒక గ్రేట్ టీచర్, ఒక మంచి టీచర్ మన శ్రీనివాస్ సార్లకి కానీ ఇంకా ఎవరైనా టీచర్స్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. అంటే మనకంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ లో కొంచెం ముందున్న
వాళ్ళు తోటి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ బాండ్ లో ఉన్నప్పుడు దే విల్ టెల్ అనమాట. అంటే వాళ్ళు చెప్తుంటారు, అదే ఇక్కడ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్స్, దీంట్లో నుంచి బయటపడాలని. సో ఒక ఫ్రెండ్ గా సజెషన్ ఇస్తా ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఈజీగా గమనించగలుగుతారు మనకంటే కూడా. ఎందుకంటే మనం ఎక్కువగా మనల్ని మనం మోసం చేసుకునే ట్రాప్ లోనే పడతా ఉంటాం రెగ్యులర్ డే టు డే లైఫ్ లా. ఆ, అందుకే మీరు సుప్త చేతన ప్రభావానికి లోబడి ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని గమనించి తెలియజేయగలిగిన ఒక నిజమైన ఎరకగలిగిన సంసిద్ధత కలిగిన మిత్రుడు లేదా గురువును కలిగి ఉండడం అవసరం. ఒక ఒక విశ్వాస పాత్రత కలిగిన మిత్రుడు మిమ్మల్ని పరిశీలించినప్పుడు కొన్ని సందర్భాలలో మీరు సరిగ్గా ప్రవర్తించకపోవడాన్ని తెలియజేస్తారు. మీరెప్పుడు వాస్తవికతతో ఉన్నారో, ఎప్పుడు అవాస్తవికతతో ఉన్నారో, ఎప్పుడు కపటంగా ఉన్నారో, ఎప్పుడు సహజంగా ఉన్నారో, ఎప్పుడు సుప్త చేతన మానసానికి లోబడి ఉన్నారో, ఎప్పుడు దాని ప్రభావం నుండి బయటికి వచ్చారో వెల్లడిస్తారు అన్నమాట. ఇక సుప్త చేతన కెరటాలను అదుపు చేసే మూడవ మార్గం విశ్లేషణ అన్నమాట. విశ్లేషణ అంటే పరిశీలనతో పాటు, అంటే అబ్జర్వేషన్ తోటి పాటు, విశ్లేషణ అనలైజింగ్ పాటు సంఘటనను మూలాన్ని, వాటి మధ్య సంబంధాన్ని, ఇతరులపై వాటి ప్రభావాన్ని కనుక్కునే కృషి అన్నమాట. అంటే సిచ్యువేషన్స్ కి మధ్యలో ఉన్నటువంటి రూట్ కాజ్, ఆ కాజ్ ని చూడడానికి అబ్జర్వ్ చేసి ఆ కాజ్ ఏంటి, ఆ కాజ్ ని చూడడం, ఆ వాటి మధ్య ఉన్న బంధాన్ని, అంటే ద రిలేషన్ బిట్వీన్ ఆ సిచ్యువేషన్ కి వాటికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ని చూడడం, ఇతరులపై వాటి ప్రభావాన్ని కనుక్కోవడం. అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ యొక్క ఇంపాక్ట్ అవతల వాళ్ళపై, అదర్ పర్సన్స్ మీద ఎట్లా ఉన్నది అనేది మనది మనం అబ్జర్వేషన్ ద్వారా, అనలైజ్ చేయడం ద్వారా మనకు మనం తెలుసుకొని వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది ట్రాప్ ఆఫ్ ది సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ట్రాప్ నుంచి బయటపడే అవకాశం ఉంది అనమాట. సో ఇలా చేయడం ద్వారా కూడా, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, మనుషులతో నిండి ఉన్న గదిలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తే మీరు ముక్కు రుద్దుకోవడం ప్రారంభించడాన్ని మీరు కానీ ఇతరులు కానీ గమనిస్తారు. ఇది ఒక పరిశీలన. ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్నది కనుక్కోవడం విశ్లేషణ విధానం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు టార్గన్ గారు, ఇంకోసారి చదువుతా. మనుష్యులతో నిండి ఉన్న ఒక గదిలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తే మీరు ముక్కు రుద్దుకోవడం ప్రారంభించడాన్ని మీరు కానీ ఇతరులు కానీ గమనిస్తారు. ఇది ఒక పరిశీలన, ఇది అబ్జర్వేషన్ అని చెప్తుంది. వచ్చినప్పుడు ఇట్లా అందరూ ఏదో ఒకటి అనుకోవడము, ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక్కొక్క థాట్ వస్తుంది అనమాట. అమ్మాయి ఎందుకు వచ్చింది, ఆమె ఎవరు, ఏంది, రకరకాల మనస్తత్వాల నుంచి రకరకాల థాట్స్ అట్లా వస్తుంటాయి. సో అట్లా అబ్జర్వ్ చేసి ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు కనుక్కోవటం అనేది విశ్లేషణ విధానం. అట్లా ఎందుకు చేస్తున్నారు అంటే మన మైండ్, అంటే బయట వాళ్ళు వదిలేసేది, మన మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏం జరుగుతుంది, ఇట్లా అయినప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది, అట్లా ఎందుకు ఆలోచిస్తుందని తెలుసుకోవడం అబ్జర్వేషన్. రెండవది దాన్ని అనలైజ్ చేయడం, అంటే ఎందుకు అసలు అట్లా ఎందుకు ఆలోచిస్తుంది అనే రూట్ ఏంది అనేది అనలైజ్ చేయడం. సెకండ్ థింగ్, మీరు విశ్లేషణ ద్వారా మీరు సమస్య మూలాన్ని పట్టుకొని ఆ చర్య వెనుక గల కారణాలను కనుక్కుంటారు. సో అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే అనలైజ్ చేస్తుంటామో, ఆ అనలైజ్ చేయడం ద్వారా మెల్లగా 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 ఆ సమస్య యొక్క రూట్ కాజ్ ఏదైతే ఉందో, ప్రతి సమస్య యొక్క ఆ రూట్ కాజ్కి వెళ్ళి దాని వెనకాల ఉన్నటువంటి ఆ రీజన్ ఏదనేది మనం ఈజీ కనుక్కోగలుగుతాం. ఒకసారి మీరు ఆ కారణాలను కనుక్కుంటే సుప్త చేతన నమోదులకు అర్థం ఉంటుంది. అర్థం ఉన్న ప్రతిదీ మనసు యొక్క తర్కానికి అందుబాటులోకి వస్తుంది. ఒక సుప్త చేతన సంఘటన పైకి వచ్చినప్పుడు తర్కబద్ధమైన మనసు దాన్ని వెనువెంటనే గాని క్రమంగా గాని పరిష్కరిస్తుంది. ఈ సంఘటన తయారు చేయబడిన లేదా వాస్తవమా అన్నది విషయం కాదు. సుప్త చేతన మానసం అనే సరస్సు నుండి బయటకు లాగబడిన వెంటనే అది చేప వలె మరణిస్తుంది. సో అట్లా ప్రతి సిచ్యువేషన్ యొక్క రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో అబ్జర్వ్ చేయడము ఫస్ట్ బేసిక్ స్టెప్ అబ్జర్వేషన్. ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆనాపానసతి చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస. సో ధ్యాస ఏంటి, అబ్జర్వేషన్. సో అట్లా అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ కానీ, అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ కానీ, అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ యాక్షన్స్ కానీ, అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ థాట్స్ కానీ, మైండ్ లో ఇంకా ఏమేమి ఎంటిటీస్ ఏమేమి పైకి వస్తున్నాయి ఇవన్నీ కీన్ గా అబ్జర్వ్ చేయడం. సో సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఆ సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎప్పుడైతే మనం చదివి తెలుసుకొని యాక్చువలైజేషన్ లకి ఎప్పుడైతే తీసుకొస్తుంటామో
అప్పుడు మనం ఎక్కువగా మెకానికల్ నుంచి కాన్షియస్ గా అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్ అన్నమాట. ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. యాంత్రికం నుంచి ఎరుకలో వచ్చి జీవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటది ఎప్పుడైతే సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ నేర్చుకుంటామో. సో ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్, సెకండ్ అనలైజ్ చేయడం, అంటే ఒక సమస్య యొక్క రూట్ కాజ్, ఆ సమస్యకు సంబంధించినటువంటి కారణం అది ఎక్కడ ఉందో దాని యొక్క మూలాన్ని చేరడం. ఆ మూలాన్ని చేరినప్పుడు మనం ఈజీగా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఎమోషన్స్, లోవర్ ఎమోషన్స్ దేని నుంచి కూడా ఎక్కువగా బయటకు వచ్చే ఆస్కారం ఉంది ఎప్పుడైతే అనలైజ్ చేస్తామో. అబ్జర్వేషన్ అండ్ అనలైజ్ చేయడం. మీరు చేస్తున్న దానిని మీరు అదుపు చేయలేకపోవడాన్ని మీరు గుర్తించినప్పుడు ఎప్పుడైనా సరే మీరు సుప్త చేతన మానసిక అదుపులో ఉన్నారని గుర్తించండి. సో ఎప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ లో అసలు అసలు మనం ఎట్లా గుర్తించుకోవాలి? అరే భయ్ నేను సబ్ కాన్షియస్ గా మాట్లాడుతున్నా, సబ్ కాన్షియస్ గా పనిచేస్తున్నా, అసలు ఎట్లా మనల్ని మనం ఎట్లా గుర్తించుకోవాలి? నేను సబ్ కాన్షియస్ గా జీవిస్తున్నా అంటే మనం చేస్తున్నటువంటి ఏదైతే మాటలు మాట్లాడుతున్నా కానీ యాక్షన్స్ కానీ ఏదైతే బిహేవ్ చేస్తుంటామో ఎవ్రీడే, వేటినైతే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం వేటినైతే కంట్రోల్ చేయలేకపోయి మనం అండర్ కంట్రోల్ వెళ్ళిపోతాం, వాటి కంట్రోల్ వాటి ఆధీనంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు మనం సబ్ కాన్షియస్ గా ఉన్నట్టు మనల్ని మనం గుర్తించుకోవాలి. సో ఒక సిచ్యువేషన్ తీసుకుందాం ఏదైనా. ఆ, ఎప్పుడన్నా మీకు లైఫ్ లో ఎప్పుడన్నా కోపం వచ్చి ఉంటది సాధారణంగా అందరికి. వచ్చినప్పుడు హెవీ అన్నమాట, కోపం హై డోస్ అయినప్పుడు బాగా పీక్ వెళ్ళినప్పుడు ఇక అన్కంట్రోల్, అరే వాడు ఎంత మాట్లాడినా మనకి ఏం వినిపించదు, అరుస్తూనే ఉంటాం, ఎవడేమన్నా పట్టించుకోమన్నమాట, కంట్రోల్ చేయలేకపోతాం. కానీ మళ్ళీ అది డౌన్ కిందికి వచ్చిన తర్వాత నార్మల్ అయిన తర్వాత మన మైండ్ అనిపిస్తుంది కావచ్చు, అరే ఎందుకు మనం అంతా అట్లా బిహేవ్ చేసినాం, అట్లా చేసి ఉండకపోయిండే మంచిగా ఉండే, అంటే ఆ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయినాం అనమాట అప్పుడు. సో ఎప్పుడైతే మనం అట్లా వచ్చినప్పుడు మనం ఎరుకతోటి అంటే అబ్జర్వ్ చేశారే నాకు ఇట్లా వస్తుంది, దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతావో, ఆ అట్లా కంట్రోల్ చేయడం మీద ఎప్పుడైతే నీకు మాస్టరీ వస్తుందో అప్పుడు నువ్వు సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి బయటకు వచ్చినట్టు. అంటే 7, 6, 5 ఇలా నుంచి నువ్వు బయటకు వచ్చి 4 వచ్చినట్టు, ఆ మైండ్ లో ఉన్నటువంటి ఆ 4th వచ్చినట్టు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ, దట్ ఈస్ అది సాధన. ఆ 5, 6, 7 ని ఓవర్కమ్ చేసి 4కి వచ్చి మెల్లగా 1, 2, 3 వెళ్ళి కూర్చోవడం, ఈజీ సాధన, చలైస్ లో వెళ్ళి కూర్చోవడం. మీ ఆలోచనలు, మాటలు, భావాలు మరియు చర్యలపై మీ అదుపు పెరిగే కొద్దీ మీ సుప్త చేతన మానసపు శక్తి తగ్గి అదృశ్యం అవుతుంది. అంటే చూడండి బ్యూటిఫుల్. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి మెల్లగా మెల్లగా ఆ సబ్ కాన్షియస్ మీద మనం ఎప్పుడైతే మాస్టరీ సంపాదిస్తుంటామో వాటిని కంట్రోల్ చేయడం, అంటే అది మనల్ని కంట్రోల్ చేసే స్థాయి నుంచి దాన్ని మనం కంట్రోల్ చేసే స్థాయికి ఎప్పుడైతే పోతామో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సబ్ కాన్షియస్ విల్ బి లెస్, తగ్గుతా పోతుంటాం అనమాట. మెల్లగా 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 ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద తగ్గుతా ఉంటుంది. అప్పుడు మనం అవేర్ గా జీవించడం కానీ కాన్షియస్ గా ఉండడం కానీ, అప్పుడు మెడిటేషన్ చేస్తున్నా కూడా నార్మల్ గా బుక్స్ చదువుతున్నా ఏం చేస్తున్నా కూడా హై అమౌంట్ ఆఫ్ సైకిక్ ఎనర్జీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అప్పుడు. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి గ్యాప్స్ అన్ని వెళ్ళిపోతాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఆ చిత్తం ఎప్పుడైతే శుద్ధి చేస్తామో ఇప్పుడు మనం ప్యూర్ ఆ సైకిక్ ఎనర్జీ మన సిస్టమ్ లోకి మనం కరెక్ట్ తీసుకొని అన్ని చోట్లకి పంపించగలుగుతాం. లేకపోతే ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు మనం ఎంత సాధన చేసినా వచ్చినటువంటి ఎనర్జీ ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ ని పెంచి పెంచి మనల్ని ఇంకా డిస్టర్బ్ చేసేసి ఆ రకరకాల గందరగోళమైనటువంటి పరిస్థితులలో పడేస్తుంది. ఒక్కొక్కసారి మెంటల్లీ మనం డిస్లొకేట్ కూడా చేసి పడేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది గమనించుకోరు అన్నమాట. అంటే మనం సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నామా లేదా అనేది గమనించుకొని దానికి తగ్గట్టు సాధన చేస్తూ ముందుకెళ్ళాలి అనేది అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పటి వరకు జరిగినటువంటి చదివిన విషయం పట్ల. మీ సుప్త చేతన మానసం మీ జీవితాన్ని అదుపు చేసినప్పుడు మీ చైతన్యం విస్తరించి అభివృద్ధి చెందలేదు. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువగా ఉంటుందో మన కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ కానే కాదు, కాన్షియస్ ఉంటుంది అనమాట. ఇట్లా ఇంతే ఆలోచిస్తుంది, మన పరిధి ఇంతవరకే ఉంటది అనమాట. ప్రతి ఒక్కటి ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచే చూస్తూ ఉంటాం మనం. మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించలేరు, స్పిరిచువల్ గా కూడా అసలు డెవలప్ అవ్వలేము అని చెప్తున్నారు. మీరు వాస్తవికతను దర్శించలేరు, ఫ్యాక్ట్స్ అంటే ట్రూత్ తెలుసుకోలేము.
సంఘటనలకు నిజమైన కారణాలను చూడలేరు. అంటే ఒక విషయం జరిగినప్పుడు దాని యొక్క రియల్ కాజ్ ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి మనం చూడలేము. ఎప్పుడు వెన్ వీఆర్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. ధనవంతుడిగా ఉండడం కోసమే ధనం సంపాదించేవారు లేదా మిగిలిన వారిని సోమరులుగా చేయడానికి ధనాన్ని ఉపయోగించేవారు క్రమంగా తమ జీవితాలలో నిస్పృహకు గురయ్యే పరిస్థితులకు జారుకుంటారు. ఉదాహరణకు మాదక ద్రవ్యాల వ్యాపారులు, వ్యభిచార గృహాల నిర్వాహకులు, మోసాలు, హత్యల ద్వారా ఉన్నత స్థానాలను పొందేవారు ముందో వెనకో నిస్పృహకు గురవక తప్పదు అని చెప్తున్నారు. మీ సుప్త చేతన మానసం మిమ్మల్ని పైకెత్తుతుంది, ఆకాశం వరకు పైకెత్తుతుంది. కనుక మీరు కింద పడితే ఒక్క ఎముక కూడా విరగకుండా ఉండదు. మీరు నిరంతరం మీతో వైరుధ్యతతో ఉంటూ సందిగ్ధానికి గురి అవటం వల్ల నిరంతరం మారుతూ ఉంటారు. దానితో మీ సుప్త చేతన మీకు శాశ్వతమైన మిత్రులను కలిగి ఉండనియదు. ఎప్పటికప్పుడు మనల్ని అబ్జర్వ్ చేసుకోవడం, సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావడం. సుప్త చేతన మానస ఒక స్థిరమైన కుటుంబాన్ని సృష్టించలేదు, పిల్లలతో సరి అయిన సంబంధాన్ని ఏర్పరచదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు తమ సుప్త చేతన మానసం అదుపులో ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సందిగ్ధత, రాజ్యమేలి, బాధ, ఇబ్బంది, ద్వేషం మీ జీవిత రహదారుల్లో ప్రవహిస్తాయి. అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక ఫ్యామిలీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను, మా ఫ్యామిలీ ఉంది. అట్లా నా ఇండివిజువల్ సబ్ కాన్షియస్ మైండ్, మా అమ్మ సబ్ కాన్షియస్ మైండ్, మా నాన్న, అట్లా ఫ్యామిలీ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్. సో మేము అందరూ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు అటువంటి ఫ్యామిలీలో ఎప్పుడు లొల్లులు, కొట్లాటలు, అవి బాధ, ఇబ్బంది ఇటువంటివే ఎప్పుడు రాజ్యం వెళ్తూ ఉంటాయి అన్నమాట, అందరు ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు. సో ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు, నేనైనా సరే ఎవరైనా వాళ్ళైనా మన సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి రెగ్యులర్ గా మనల్ని మనం సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావడం చేయడం ద్వారా మన ఫ్యామిలీస్లలో కానీ, ఇళ్లలో కానీ, ఊర్లలో కానీ, ఎక్కడైనా సరే ఒక హార్మోనైజ్ లైఫ్, ఒక మంచి వాతావరణాన్ని, సరైన వాతావరణాన్ని సృష్టించగలుగుతాం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడతాం. మీ తల్లిదండ్రులు పేదరికంలో ఉండి మీ సుప్త చేతనంలోకి పేదరికానికి చెందిన అనేక విషయాలు పోగుపడితే మీకు ఎప్పుడైనా ధనవంతులుగా ఉండే అవకాశం వచ్చినా మీరు వాటిని వినియోగించకుండా బీదరికం వైపు నడిపించే పనులే చేస్తారు. అంటే చూడండి, ఇది చాలా ఎక్సలెంట్ పాయింట్. అంటే కాన్షియస్ గా లేకపోతే, ఎరుకగా లేకపోతే, సెల్ఫ్ అబ్జర్వేషన్ లేకపోతే, మా తల్లిదండ్రులు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పూర్ ఫ్యామిలీలో పుట్టి పేదరికంలో బతికి అట్లనే లైఫ్ వాళ్ళు పెరిగి పెద్దగా అయితే నేను వాళ్ళ ఇంట్లో చూసి, వాళ్ళని చూసి నాకు ఒకవేళ మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చినా, మంచిగా డబ్బులు సంపాదించే అవకాశం వచ్చినా, వాళ్ళని చూసి చూసి నేను కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయారే, నా జీవితం ఇంతే, నేను ఇట్లానే పుట్టినా, ఇట్లానే పేదోని చచ్చిపోతా, నా తలరాత ఇంతే ఉన్నది, అట్లానే ఉన్నది, ఇట్లా నేను ప్యాటర్న్స్ తయారు చేసుకుని నా బుర్ర లోపల నాకు అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నంతసేపు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి, ఆ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు విషయాలను మార్చడానికి, పరిస్థితులను సరిదిద్దడానికి, పురోగతికి ప్రణాళిక రచించినా అది అమలు జరగకపోతే మీ సుప్త చేతన మానసం ఆ లక్ష్యాలను సాధించకుండా మిమ్మల్ని నిరోధించుతున్నదని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఉంది, ఈరోజు క్లాస్ ఉండే, ఈరోజు నేను క్లాస్ తీసుకుంటా అని ఒక 1 వీక్ బ్యాక్ చెప్పిన అనుకోండి, క్లాస్ తీసుకోకుండా నేను దాన్ని స్కిప్ చేయడానికి ట్రై చేసి అంటే అది ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఏదైతే టార్గెట్ పెట్టుకుంటానో ఆ టార్గెట్ వెళ్లే లోపు 10 సార్లు బుర్ర ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి స్టఫ్ ఏదైతే ఉంటే ఆపుతా ఉంటది. అట్లా అక్కడికి వెళ్లే వరకు నేను పోకుండా లాస్ట్ కి ఆ టార్గెట్ ని రీచ్ కాకుండా పక్కకి వెళ్ళిపోతాను అనమాట. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటే అట్లా అవుతున్నది. ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటలేను, ఒక జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు నేను ఆ జాబ్ నాకు కొట్టలేకపోతున్నా అంటే నేను సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నట్టే. అంటే ఆ లక్ష్యాన్ని చేరువ అవ్వట్లేదు నేను. అంటే నాకు నేను మోసం చేసుకుంటా, ఎక్స్క్యూజెస్ అంటే అన్ని అది ఉంది ఇది ఉంది ఇబ్బందులు చెప్పుకుంటా, అంటే అది మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి వచ్చి అది మనల్ని ముందు పోనీయకుండా, మన లక్ష్యాన్ని చేరనీయకుండా ఆపుతున్నది. ఏ పని కూడా మనం స్టార్ట్ చేసిన పనిని కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఒక స్టార్ట్ చేసిన వర్క్ ని ఏ దగ్గర స్టార్ట్ చేసి జడ్ వరకు తీసుకెళ్ళలేకపోతున్నాం మన వర్క్ ని. అంటే మనం వీఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని వీళ్ళని
అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకొని అక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనం ఎట్లా బయటపడాలి? ఫస్ట్ సెల్ఫ్ అబ్జర్వేషన్, రెండవది అనలైజ్ చేయడం, సమస్యకు చెందినటువంటి రూట్ కాజ్, ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక్కోవడం, కనుక్కొని దాన్ని డిటాచ్డ్గా అబ్జర్వ్ చేసినప్పుడు అవి మెల్లగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్ ఏదైతే స్టఫ్ అయితే ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ లో అదంతా మెల్లగా బర్న్ అయ్యి ఎవాపరేట్ అయిపోతుంటది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులన్నీ ఈ నియమాన్ని అనుసరిస్తాయి. నాయకులు ప్రణాళికలు చేసి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే ఆ దేశంలో గాని ప్రపంచంలో గాని సుప్త చేతన మానసం ఆధిపత్యం వహిస్తే ఆ ప్రణాళికలు సంకల్పాలు పూర్తిగా వ్యతిరేక దిశలోకి మళ్లించబడతాయి. ఒకనాటి ప్రజలు వ్యక్తులు సుప్త చేతన మానసంలోకి మరకలను తుడవడం నేర్చుకున్నప్పుడు వారు దేశాల సుప్త చేతన మానసాన్ని ముఖ్యంగా ఆధిపత్య భావన, హింస, వేర్పాటు, కాల్పనిక ధోరణులతో వెల్లువెత్తిన దేశాల సుప్త చేతనను స్వచ్ఛపరచడం ప్రారంభిస్తారన్నమాట. సో అట్లా ఇండివిజువల్ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, ఇండివిజువల్ సబ్ కాన్షియస్ మైండ్ లాగానే ఫ్యామిలీ సబ్ కాన్షియస్ మైండ్, అట్లానే మన స్టేట్ సబ్ కాన్షియస్ మైండ్, అట్లా మన కంట్రీ సబ్ కాన్షియస్ మైండ్, అట్లానే హ్యూమానిటీ, టోటల్ హ్యూమానిటీ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. మొత్తం ఎర్త్ మీద ఉన్న వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అంతా ఉంటుంది. సో ఇండివిజువల్ ఒక్కొక్కరు వాళ్ళ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ టోటల్ హ్యూమానిటీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అది కూడా మెల్లమెల్లగా దాని ఇన్ఫ్లుయెన్స్ అది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ గడ్డ కట్టుకపోయినటువంటి ఆ సబ్ కాన్షియస్ మెల్లగా 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 తగ్గుతూ ఉంటది. అంటే ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకున్నప్పుడు, సో అప్పుడు హ్యూమానిటీ మీద అంటే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ నా మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో అట్లా ఈ కలెక్టివ్ హ్యూమానిటీ అందరి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఒక గడ్డ కట్టుకపోయి ఇక్కడ అది టోటల్ హ్యూమానిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది అనమాట. టోటల్ హ్యూమానిటీ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు వాళ్ళ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి వాళ్ళు వర్కౌట్ చేసుకున్నప్పుడు ఆ టోటల్ కలెక్టివ్ సబ్ కాన్షియస్ ఉంది కదా, సో దాంట్లో కూడా వర్క్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో నుంచి కూడా కొంచెం కొంచెం ఎవాపరేట్ అవ్వడం, అప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ హ్యూమానిటీ మీద తక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ మంది హయ్యర్ మైండ్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్ కి వచ్చి హయ్యర్ మైండ్ లోకి ఎప్పుడైతే కూర్చుంటారో, హయ్యర్ మైండ్ నుంచి వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవిస్తారో అప్పుడు ఎక్కువగా అందరూ కాన్షియస్ గా అవ్వడము, భూమి మీద ఈ సబ్ కాన్షియస్ ఈ క్రైమ్ రేటు ఇవన్నీ మెల్లగా మెల్లగా తగ్గడం ప్రారంభిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు చదివిన విషయాల పట్ల అంటే ప్రతి ఒక్క మనిషి కానీ మనం కానీ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వచ్చి హయ్యర్ మైండ్ లో జీవించాలి. హైయర్ మైండ్ నుంచి మనల్ని మనం ఆపరేట్ చేసుకోవాలి. హైయర్ మైండ్ నుంచి మన యాక్షన్స్ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది అంటే చదవడానికి చెప్పడానికి చాలా ఈజీయే, కానీ దీనికి టేక్ లాట్ ఆఫ్ టైం అన్నమాట. ఒక్కొక్కరికి 1 year పడుతుంది, ఒక్కొక్కరికి అంటే దట్ ఈస్ అంటే మన ఇంటెన్సిటీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్న, క్లాస్ అయింది, అరే నేను ఏమైనా ఎక్స్ట్రా ఓడినా క్లాస్ లో ఏమైనా అనవసరమైన విషయాలు మాట్లాడినా, అంటే క్లాస్ లో ఎటువంటి విషయాలు చర్చించాలి అది నన్ను నేను అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని నన్ను ఎప్పుడైతే నేను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తానో అప్పుడు మెల్లగా మెల్లగా దాని ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఒక్కొక్క వ్యక్తికి అంటే ఇంటెన్సిటీ ఎవ్రీడే వర్కౌట్ చేసుకుంటుంటే కొన్ని సంవత్సరాల్లో మనం దాని నుంచి బయటికి రావచ్చు. లేదు సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి సబ్ కాన్షియస్ మీద వర్క్ చేసుకుంటా అంటే అట్లా మనం దాని ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాం ఇంకెన్ని సంవత్సరాలైనా. ఇక లైఫ్ టైం అట్లనే గడిచిపోతూ ఉంటది. మనం ముసలై చచ్చిపోయేదాకా కూడా ఆ సబ్ కాన్షియస్ బుర్రలకిచ్చే యాక్ట్ చేస్తూ ఉంటాం, అవే ప్యాటర్న్స్ నడిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇంకా మనం కొన్ని విషయాలే డిస్కస్ చేసినాం, ఇంకా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి ఈ బుక్ లా డిస్కస్ చేయడానికి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమేమి ఉంటాయి, ఆ ఫియర్ ఎట్లా ఉంటది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మన పాస్ట్ లైఫ్స్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. చాలా మంది రిగ్రెషన్ థెరపిస్టులు వాళ్ళు అంటే థెరపీ చేస్తూ ఉంటారు, పడుకోబెట్టి వాళ్ళని హిప్నటైజ్ చేయడం, బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అట్లా చేయడం. అంటే డార్కం ఏం చెప్తారంటే అంటే ఒక విషయం పట్ల, అటువంటి విషయాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు ఆ మైండ్ మెకానిజం ఇతరుల యొక్క ఆ మైండ్ మెకానిజం ని టచ్ చేయకపోవడమే బెటర్ అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే
ఆ క్షణంలో మనం వాళ్ళకి ఆ సజెషన్స్ ఇచ్చి హిప్నటైజ్ అట్లా చేసి వదిలేసిన తర్వాత ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలోకి అన్ని వాళ్ళ స్టఫ్ ఆ గతంలో ఉన్నటువంటి ఆ ట్రాష్ మొత్తం బయటకు వచ్చేస్తుంటది. ఏ పని చేయాలన్నా అది ముందుకు వస్తా ఉంటది. అది ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువ అవుతుందో అది వానికి ఆటో సజెషన్స్ ఇస్తూ ఉంటది. ఏ పని చేయాలన్నా, అరే నువ్వు చేయలేవు, నీతోటి కాదు, నువ్వు వేస్ట్, నువ్వు చచ్చిపో, నువ్వు సూసైడ్ చేసుకో. ఈ సూసైడ్ టెండెన్సీస్, ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇదంతా కూడా సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న వాళ్ళే ఇటువంటి యాక్షన్స్ చేస్తారన్నమాట ఎక్కువ.